హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. కురువా లింగమయ్య మనందరికీ తెలుసు. పరిటాల సునీత, అదేవిధంగా పరిటాల శ్రీరామ్ బంధువు అయినటువంటి తమ్ముడి కొడుకుతో తన్ని హత్య చేయించారంటూ గతంలో వార్తలు కూడా వచ్చే పోలీసులు కూడా వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు శిక్ష కూడా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే ఒక ఎంపీపీ పదవి కోసమే ఈ హత్య జరిగిందా? కురువా లింగమైన హత్య కేవలం ఒక ఎంపీపీ పదవి కోసం జరిగిందా అంటే అవునని వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటి ఆ వార్తలు అంటే, ఇప్పుడు ఇంకొక వ్యక్తిని కూడా అలాగే తీసుకెళ్లి బలవంతంగా ఎంపీపీ పదవి ఇస్తానని చెప్పేసి మెల్లో దండతో పాటు పార్టీ జెండా వేసి నువ్వు మా పార్టీలోనే కొనసాగాలి, నీకు ఎంపీపీ ఇస్తామంటూ ఒక దళిత మహిళను బెదిరించిన ఘటన ఈ రోజు వార్తాంశాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ పదవి కోసమే మర్డర్లు, హత్యలు. ఏంటిది? పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వీళ్ళిద్దరికి భయపడి ఆ మహిళ ఊరు విడిచి పారిపోయి ఎక్కడో బంధువుల దగ్గర తల దాచుకుందంటేనే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఒక ఎంపీపీ పదవికి దిగ్గజారుడు రాజకీయాలు, హత్యా రాజకీయాలకి, ఫ్యాక్షన్ రాజకీయాలకి తెరలేపిన ఘటన ఇది. ఎప్పుడో మర్చిపోయిన ఫ్యాక్షనిజాన్ని, నిద్రపోతున్నటువంటి రాక్షసత్వాన్ని తట్టి మరీ రక్తపు వాసన చూపించి కత్తులతో వేటాడి లేపారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఇప్పటితో ఆగుతుందా అంటే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ మహిళ ఉన్నారో తనని ఎలా తీసుకెళ్లారు, ఎక్కడ తీసుకెళ్లారు, పదవి వద్దంటున్నా కూడా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండొద్దు, టీడీపీలోనే నీకు ఎంపీపీ పదవి ఇస్తామని తనని ఎలా మభ్యపెట్టారు, ఎలా బలవంత పెట్టారు, డబ్బులు ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ విషయాలు తన నోటితోనే వినండి, అప్పుడే అర్థమవుతుంది. సరే వినండి. ఎస్పీ మేడం గారికి నమస్కారము. నా పేరు భారతి, ఎంపీటీసీ పేరు. నేను నా టీడీపీ కార్యకర్తలు వచ్చి నన్ను తీసుకురావడం జరిగిన తర్వాత అక్కడ పరిటాలు శ్రీరాము సునీతమ్మ గారు కండువాలు కప్పడం జరిగింది. ఆ కప్పడం జరిగిన తర్వాత ఎంపీపీ పదవి నీకే ఇస్తామన్నారు. ఆ ఎంపీ పదవి కోసం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను వైసీపీలో గెలిచి దీంట్లో ఎంపీపీ మళ్ళీ దాంట్లో గెలిచి ఇప్పుడు ఎంపీపీ కావాలంటే టీడీపీలో అదేందో ఒకరు పుట్టి ఇంకొకరు పేరు చెప్పడం అది బాగుండదు, అది నాకు నచ్చలేదు. ఎవరంటే మా తండ్రి చనిపోయిన తర్వాత మా తండ్రి పేరు చెప్పాలి, కానీ ఏ రోజు పేరు చెప్తే అది నాకు ఇష్టం లేదు. దానికి మనశాంతి కోసము ఇంటికి వచ్చి మళ్ళీ ఆలోచన చేసిన తర్వాత నాకు మనశాంతి లేదు. టీవీ కండువా వేయించిన తర్వాత నాకు కరెక్ట్ అనిపించడం లేదు. అందుకే నేను మనశాంతి కోసం బయటకు వచ్చాను. ఇందులో ఎవరు నన్ను కిడ్నాప్ అయితే చేయలేదు. 19వ తారీఖు అయితే నేను ఎలక్షన్కి హాజరు కాలేను. 20వ తారీఖు వచ్చి మీ అమౌంట్ మీకు ఇస్తాను. విన్నారు కదా ఎంత దారుణంగా ఉంది వాతావరణం, ఒకసారి మీరు ఆలోచించండి. ఎంపీపీ పదవి కోసం హత్యలు, ఎంపీపీ పదవుల కోసం డబ్బు, ఎరలు, బలవంతపు మత మార్పిళ్ళు అంటారు కదా, అలా ఇదేదో పార్టీల మార్పిడి అనమాట. దళితులు అంటే అంత చిన్న చూపు. పాపం ఈవిడ వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీకే ఓటు వేస్తారన్న పాపానికి ఇప్పుడు ఊరు నుంచి వెళ్ళిపోయి ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం వచ్చింది. 20వ తారీఖు తర్వాత మళ్ళీ గ్రామానికి తిరిగి వస్తానని చెప్తుంది. ఎందుకు? అప్పటిలోపు ఎలక్షన్స్ అయిపోతాయి, ఇవన్నీ ఎవరు ఏమన్నారు అనుకుంటుంది. కానీ వచ్చిన తర్వాత మాత్రం ఇటువంటి వీడియో చేస్తే ఇతన్ని వదిలేస్తారా అంటే నాకైతే డౌటే. సో ఏది ఏమైనప్పటికీ పరిటాల రవి, సునీత గారు మరీ దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అధికారం కోసం మరి ఇంత దిగజారాలా అంటూ అందరూ వాపోతూ ఉన్నారు. కదా, మరి ఇటువంటి రాజకీయాలకి తెరలేపిన తర్వాత ఏ విత్తు నాడితే అదే మొక్క మొలుస్తుంది. మరి రేపు పొద్దున ఏమవుతుంది? ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి వస్తే అంటే చూద్దాం, దానికి కూడా ఒక టైం వస్తుంది. దానికి కూడా లెక్కలు అనేవి పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ అవుతాయి. డబుల్ ట్రిపుల్ పద్ధతిలో అంటున్నారు. ఎవరికైనా ఇంట్లో ఒక ప్రాణం పోతే దాని తాలూకా శేషం అలాగే మిగిలిపోతూ ఉంటుంది. ఆ శేషం జీరో అయ్యే వరకు వాళ్ళ యొక్క మనోవేదన అంతమవ్వదు. అవునా కాదా? సో ఈ బెదిరింపు రాజకీయాలు ఇవన్నీ మానేసి హ్యాపీగా ఉంటే బాగుంటది అనుకుంటే అది మాత్రం జరగట్లేదు. తోపుదుర్తి ప్రకాష్ ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కూడా
ఇలా వీళ్ళందరినీ కిడ్నాప్ చేశారు కాబట్టి అందుట్లో ఆ ఎస్ఐ సిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది కాబట్టి ఆయన వెళ్ళాడు అనేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని బహిష్కరిస్తుంది. ఎందుకంటే మార్చి 27 జరగాల్సిన ఎన్నికలు టీడీపీ వాళ్ళు నాయకులు దౌర్జన్యం వల్ల వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తీసుకెళ్లి దౌర్జన్యంగా హౌస్ అరెస్ట్ చేసినట్టు పెట్టి వారితో ఎన్నికలకి రానివ్వకుండా చేసి ఏదో చేశారు మొత్తానికి. మాయ చేసి భయపెట్టి సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అన్ని ఉపయోగించారు. అక్కడ డబ్బు కుమ్మరించారు. సో ఈ విధంగా చూసుకుంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఈ విషయం తెలిసే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు ఎవడైతే చట్టానికి న్యాయానికి వ్యతిరేకంగా పనిచేశారో, పరిటాల సునీత ఫ్యామిలీకి తొత్తుగా బిహేవ్ చేశారో వాళ్ళందరికీ న్యాయస్థానాల ముందు నిలబెట్టి బట్టలోడ తీసి తరిమేస్తా అన్నది కూడా ఆ విషయంలోనే, ఆ కాంటెక్స్ట్ లోనే. కానీ దీన్ని ఎలా ప్రొపగండా చేశారు? పోలీసులు బట్టలు ఉడదీస్తారా, పోలీసులు బట్టలు ఉడదీస్తారా అన్నారు. పోలీసులు బట్టలు ఉడదీయటం అంటే ఈ సమాజంలో రక్షణ వ్యవస్థలో ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ ఉన్నటువంటి ఒకే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ, ఎన్ని మనకు అందుబాటులో ఉంది పోలీసు. ఆ పోలీస్ డ్రెస్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత కూడా ఒక పార్టీకి కొంతమంది వ్యక్తులకి తొత్తులుగా మారి ఇటువంటి దారుణాలు చేసే వ్యక్తులని చట్టం ముందు నిలబెట్టి ఆ బట్టలు విప్పదీస్తే మాత్రమే వాడికి బుద్ధి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ మన వాళ్ళకి అది అర్థం కాదు కదా, మట్టి బుర్రలు కదా, సగమే ఉంటాయి కదా. బట్టలు ఇప్పదీస్తాడంట. బట్టలు ఇప్పదీయటానికి బట్టలు లేకుండా చేయడానికి చాలా తేడా ఉంది. ఒకవేళ ఎవరైనా బట్టలు ఇప్పదీస్తాడంట అంటే ఆ ట్రీట్మెంట్ మీకు ఇస్తారు. ఈసారి ఆ ట్రీట్మెంట్ మీకు ఇస్తారనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే రామగిరిలో జరిగింది దారుణం. అందరినీ కిడ్నాప్ చేయడంలో అక్కడ ఉన్నటువంటి సిఐ పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయనే కదా మేము రన్నింగ్లు కొట్టి అయి కొట్టి ఈ కొట్టి జాబులు తెచ్చుకున్నాం అన్నాడు. రన్నింగ్లు కొట్టావో ఏం కొట్టావో రేపొద్దున విచారణలో తెలుస్తుంది అంటూ ఇటు తోపుదుర్తి ప్రకాష్, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు వేచి చూస్తున్నారు సమయం కోసం. అర్థమైంది కదా. సో ఈ విధంగా మహిళలను కిడ్నాప్ చేసి పార్టీ జెండా కప్పి ఎంత ట్రై చేసినా కూడా ఆవిడ వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ నుంచి గెలిచాను కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకే నేను ఓటు వేస్తాను, అటు కాని పక్షంలో నేను ఓటే వెయ్యను, నాకు ఎంపీపీ పదవి కూడా తుచ్చం అని చెప్పేసి ఒక దళిత మహిళ నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి పరువు నిలబెట్టింది. తను పార్టీకి ఉన్న విశ్వాసాన్ని కాపాడుకుంది. ఏమంటారు? ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతే, చాలా తక్కువ మంది ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.